మీ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా రాయాల్సొస్తుంది ఏదో ఒక టైంలో. సో, ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఏ మంత్‌లో నోటిఫికేషన్ అనేది వస్తుంది? అండ్ ఏ మంత్‌లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు? రిజల్ట్స్ అనేవి ఎప్పుడొస్తాయి? అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. దట్ టూ మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ ఏదైతే డేటా అనేది ఉందో దాన్ని బేస్ చేసుకొని ఒక ఎక్స్‌పెక్టెడ్ డేట్ అయితే నేను మీకు చెప్తాను. మీరు చూస్తున్నది ఎస్ఎస్‌సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్ ఖాన్. ఐసెట్ స్టేట్ 12థ్ ర్యాంక్. సో, లెట్ అస్ స్టార్ట్. సో, బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసెట్ అనేది ఏంటి? ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ఈస్ నథింగ్ బట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఇదొక ఎంట్రన్స్ టెస్ట్ అండి. దేనికి? మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ చేయాలి అనుకుంటే అండ్ దట్ టూ ఏపీ లేదా తెలంగాణలో చేయాలి అనుకుంటే ఏవైతే టాప్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయో వాటికి ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట ఇది. సో, ఇక్కడ మీరు గనక చూస్తే ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఐసెట్. ఇక్కడ ఇదొచ్చేసరికి ఎంబీఏ, ఎంసీఏ ఎగ్జామినేషన్స్‌కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అన్నమాట. అవునా? దాని తర్వాత ఈ ఎగ్జామినేషన్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఏపీ ఐసెట్ అండ్ టీజీ ఐసెట్. సో, ఏపీ స్టేట్‌లో, టీఎస్ స్టేట్‌లో 2 సెపరేట్‌గా ఐసెట్ ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. టోటల్‌గా ఎంతమంది ఈ ఎగ్జామినేషన్‌కి అప్లై చేస్తారు అంటే అరౌండ్ 1,00,000 స్టూడెంట్స్ ఏంటంటే ఏపీ ఐసెట్ అండ్ టీఎస్ ఐసెట్ ఎగ్జామ్స్‌కి అప్లై అయితే చేస్తారు. ఓకేనా? సో, ఈ 1,00,000లో బిలో 500 అనేది ఒక మంచి ర్యాంక్. మీకేంటంటే ఒక టాప్ యూనివర్సిటీ లేదా బిలో 1000 తెచ్చుకున్న మీకొక టాప్ యూనివర్సిటీ అనేదొస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీ అని జెప్పేసి నేనెందుకంటున్నాను? ఎందుకంటే ఈ యూనివర్సిటీస్‌లో మీకేంటంటే ఫీ అనేది మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఫీ అనేది పే చేసినా కూడా అంటే మీ ట్యూషన్ ఫీ లేదా కాలేజ్ ఫీ ఏదైతే ఉందో అది మీరు పే చేసినా కూడా అది మీకేమవుతుందంటే రీఫండ్ అనేది వచ్చేయడం జరుగుతుంది. క్లియర్. కానీ అదే మీరు ప్రైవేట్‌గా ఎంబీఏ చేయాలి అనుకుంటే, మేనేజ్మెంట్ కోటాలో ఎంబీఏ చేయాలి అనుకుంటే, ఎంత లేదన్నా ఒక 2-3 లాక్స్ ఓకేనా? మినిమమ్ 2,00,000 పర్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఖర్చవుతుంది. లేదా మినిమమ్ 2,00,000 ఫర్ 2 ఇయర్స్ అంటే ఖచ్చితంగా సంవత్సరానికి రూ. 1,00,000 అయితే మీ ఎంబీఏకి మీరు పెట్టాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఎవరు కండక్ట్ చేస్తారంటే వీటికి ఒక బాడీస్ అనేవి ఉన్నాయి. కౌన్సిల్స్ ఉన్నాయి. ఆ కౌన్సిల్స్ గనక చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ ఏపీఎస్, సీహెచ్‌ఈ ఏపీ స్టేట్ వాళ్ళకి, టీఎస్, సీహెచ్‌ఈ ఇదొచ్చేసరికి తెలంగాణ స్టేట్ వాళ్ళకి. సో, ఇదొచ్చేసరికి యూనివర్సిటీస్‌లో అండ్ ఏవైతే అఫిలియేటెడ్ కాలేజెస్ అనేవి ఉన్నాయో వాటికి అడ్మిషన్‌గా ఇది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు కొన్ని ప్రైవేట్ కాలేజెస్‌లో కూడా ఇదేంటంటే ఐసెట్ స్కోర్‌ని లేదా ఐసెట్ ర్యాంక్‌ని ఒక బేస్‌గా తీసుకొని అడ్మిషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నేను చూసిన చాలా ప్రైవేట్ కాలేజెస్‌లో ఏంటంటే మీకు ఐసెట్‌లో ఒక మంచి ర్యాంక్ గనక వస్తే వాళ్ళు సర్టెన్ స్కాలర్‌షిప్ లేదా సర్టెన్ డిస్కౌంట్స్ అనేవి కూడా అంటే అప్ టు 50% డిస్కౌంట్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఐసెట్ అనేది ఎందుకు ప్రిపేర్ అవ్వాలి? వై ఐసెట్? ఎందుకంటే ఇక్కడ మనకు ఎంబీఏ, ఎంసీఏ చేయాలి అంటే ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి. అండ్ దాంతో పాటు ఒకవేళ మీరు ప్రైవేట్‌లో ఏదైతే పెద్ద పెద్ద కాలేజెస్ ఉన్నాయో అంటే మీరు మ్యాట్ ఎగ్జామినేషన్ గాని, క్యాట్ ఎగ్జామినేషన్ గనక రాసి దాని తర్వాత ఎంబీఏ చేయాలి అనుకుంటే ఎంత లేదన్నా మీరు 4-5 లాక్స్ పర్ ఇయర్ ఖర్చు పెట్టాలి. కానీ ఐసెట్ ఎగ్జామినేషన్‌లో ఒక మంచి ర్యాంక్ గనక తెచ్చుకుంటే మీరు బిలో ఓకేనా? కొన్ని కొన్ని సార్లు ఫ్రీగా కూడా ఏంటంటే మంచి యూనివర్సిటీ వస్తే ఫ్రీగా కూడా మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. లేదా మినిమమ్ ఒక 40,000-50,000లో పూర్తిగా మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, ఇదొక బెటర్ ఆప్షన్ అన్నమాట దాంతో కంపేర్ చేస్తే. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకేంటంటే టాప్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. అంటే తెలంగాణలో గనక తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీలో తీసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్, జేఎన్‌టీయూ అనంతపూర్, సీబీఐటీస్ ఇవన్నీ కూడా మీకేంటంటే ఈ ఐసెట్ ఎగ్జామినేషన్ ద్వారా మీకేంటంటే అడ్మిషన్ అనేది లభిస్తుంది. అండ్ దాంతో పాటు మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేది కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అవునా? సో, ఎందుకంటే టాప్ యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ ప్లేస్‌మెంట్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. సో, ప్లేస్‌మెంట్స్ అనేది ప్యూర్‌లీ మీ స్కిల్స్ పైన కూడా డిపెండ్ అవుతాయి. సో, ఇక్కడేంటంటే యూనివర్సిటీ అనేది ఒక 30-40% హెల్ప్ చేస్తే రిమైనింగ్ ఏదైతే 70% అనేది ఉందో అది మీ స్కిల్స్ పైన డి డిపెండ్ అనేది అవుతుంది. సో, ఏం చేయాలి మీరు ఎప్పుడైతే మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ జాయిన్ అయిన వెంటనే మీరు ఏదైతే మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ దాంతో పాటు ఎవరైతే స్టూడెంట్స్ ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసరికి డిగ్రీ కానివ్వండి, అలా అయితే వాళ్ళేంటంటే ఎంసీఏ ద్వారా సాఫ్ట్‌వేర్ సైడ్‌కి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఏంటంటే మీరు ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ తీసుకొనుండాలి. లేదా మీరు ఇంటర్మీడియేట్‌లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అనేది ఉంటే ఓకేనా. మీ ఇంటర్మీడియేట్‌లో మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే ఎంపీసీ గానివ్వండి
ఎంఈసీ గానివ్వండి, ఎంబైపీసీ గానివ్వండి, ఈ కోర్సెస్ గనక ఉంటే మీరు ఎంసీఏకి ఎలిజిబుల్. క్లియరా? సో, జాబ్ ఆపర్చునిటీ చెప్పాను. అండ్ దాంతో పాటు ఐసెట్ ఎగ్జామినేషన్‌లో గనక తీసుకుంటే ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నో నెగెటివ్. నో నెగెటివ్. అంటే టోటల్‌గా నేను ఒక సెపరేట్ వీడియో అనేది చేస్తాను. టోటల్‌గా ఐసెట్‌లో ఎన్ని క్వెషన్స్ వస్తాయి, ఎలాగా ఏంటనేది. ఇక్కడ బేసికల్లీ చూస్తే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు. కానీ మీరు మ్యాట్ ఎగ్జామ్ తీసుకున్న, క్యాట్ ఎగ్జామ్ తీసుకున్న అక్కడ మీకేంటంటే నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ స్కోర్ అనేది, మీ ర్యాంక్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ దీంతో పాటు ఎవరైతే ఏదైతే డిగ్రీస్ అనేవి చేస్తున్నారో అంటే ఇది బీకామ్ గానివ్వండి, బీఎస్సీ గానివ్వండి, ఏదైతే బీబీఏ గానివ్వండి, వీళ్ళు ఏది చేసినా కూడా వాళ్ళేంటంటే ఈ ఎగ్జామినేషన్‌కి ఎలిజిబుల్. క్లియర్? అండ్ దాంతో పాటు ఎంబీఏ, ఎంసీఏ రెండూ తీసుకున్నా కూడా 2 ఏంటంటే 2 ఇయర్స్‌లో మీ పీజీ అనేది కంప్లీట్ అనేది అయిపోతుంది. అండ్ బేసికల్లీ ఇక్కడ మనకు చెర్రీ ఇన్ ద టాప్ అంటే మంచి యూనివర్సిటీస్‌లో ప్లేస్‌మెంట్ అనేది వస్తుంది. మంచి యూనివర్సిటీలో ఒక సీట్ అనేది మనకొస్తుంది ఐసెట్ ద్వారా. క్లియరా? సో, ఇది ఐసెట్. అండ్ దాంతో పాటు ఐసెట్‌కి నేను ఇప్పుడే ఎందుకు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటున్నానంటే డే బై డే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అంటే మీరు లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ డేటా గనక కంపేర్ చేస్తే మీకేంటంటే ర్యాంక్ అనేది ఓకేనా? అప్రాక్సిమేట్‌లీ ఒక ఆహ్, నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ గనక తీసుకుంటే మీరు 120 ప్లస్ గనక స్కోర్ చేయగలిగితే మీకేంటంటే బిలో 1000 ర్యాంక్ లేదా బిలో 500 ర్యాంక్ అనేది వచ్చేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు స్కోర్ అనేది పెరిగింది. ఇప్పుడొచ్చేసరికి మీరు ఎంత లేదన్నా 130-140 అనేది స్కోర్ చేయాలి. అంటే ఇక్కడ కాంపిటీషన్ లెవెల్ అనేది కూడా పెరగడం అనేది జరుగుతోంది. క్లియర్? ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ నేను చెప్పాను గదా! ఐసెట్ ద్వారా కొన్ని ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ అనేవి ఉంటాయి. ఆ యూనివర్సిటీస్ అనేవి ఏంటి అనేది చూద్దాం. సో, ఏపీ ఐసెట్ నుంచి మీరు ఏ ఏ యూనివర్సిటీస్‌లో అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ అనేది ఉంది. జేఎన్‌టీయూ కాకినాడ, జేఎన్‌టీయూ అనంతపూర్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఎస్‌వి యూనివర్సిటీ, దీని తర్వాత సీబీఐటీస్, కేఎల్ బిజినెస్ స్కూల్, దీని తర్వాత గీతం ఇవన్నీ కూడా మీకు ఈ ఐసెట్ ద్వారా అడ్మిషన్ అనేది మీకు లభిస్తుంది. దాంతో పాటు టీఎస్‌లో తెలంగాణలో గనుక తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హైదరాబాద్, ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో, లాస్ట్ ఇయర్ ఎంజీయూ మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది వాళ్ళు ఆ క్వెషన్ పేపర్ అనేది ప్రిపేర్ చేశారు. నెక్స్ట్ భద్రకా కాలేజ్ అనేది ఉంది. విశ్వ అని, అరోరా బిజినెస్ స్కూల్. సో, ఇవన్నీ కూడా మీకేంటంటే టీఎస్‌లో మీకు అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఎప్పుడుంటుంది అనేది చూద్దాం. సో, ఈ వీడియో అనేది దానిపైనే కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడుంటుంది. సో, బేసికల్లీ ఈ వీడియో ఆహ్, నోటిఫికేషన్ గనక చూస్తే ఎవ్రీ ఇయర్ అంటే ప్రీవియస్ డేటా కంపేర్ చేద్దాం. సో, 2025 ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి మార్చ్ 10థ్‌లో వచ్చింది. దీని తర్వాత 24 మార్చ్ 3, మార్చ్ 19, మే 19. సో, 2022 అనేది ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ డిలే అయింది. లేట్‌గా కండక్ట్ చేశారు. సో, ఇక్కడ కంపారిటివ్‌లీ రిమైనింగ్ ఇయర్స్‌తో కంపేర్ చేస్తే 2022లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది చాలా లేట్‌గా కండక్ట్ చేశారు. సో, ఇక్కడ చూడండి. సో, ఇక్కడ బేసికల్లీ మీరు చూస్తే నోటిఫికేషన్ డేట్ అనేది ఖచ్చితంగా మనకేంటంటే మార్చ్‌లో వస్తుంది. ఇక్కడ మీరు చూడండి. అది ఏపీ ఐసెట్ అయినా కూడా, టీఎస్ ఐసెట్ తీసుకున్నా కూడా 2 కూడా మనకేంటంటే మార్చ్ మంత్‌లోనే ఖచ్చితంగా వస్తున్నాయి. సో, ఇక్కడ చూడొచ్చు. టీఎస్ ఐసెట్ కూడా మార్చ్‌లోనే మనకేంటంటే నోటీస్ అనేది వస్తుంది. ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో, నోటిఫికేషన్ వచ్చిన 2 ఆర్ 3 డేస్ తర్వాత 2 ఆర్ 3 డేస్ తర్వాత నుంచి మీరేంటంటే అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై అనేది చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది? ఖచ్చితంగా మనకు మార్చ్‌లో మన ఐసెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో, మార్చ్ గనక తీసుకుంటే ఇక్కడి నుంచి అంటే ఈ మంత్ నుంచి గనక తీసుకుంటే ఓన్లీ 3 మంత్స్ మాత్రమే టైం అనేది ఉంది. ఓకే. సో, 3 మంత్స్‌లో మీ యొక్క నోటిఫికేషన్ అనేది ఐసెట్ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి చూద్దాం. ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ప్రీవియస్ డేటా ప్రకారంగా. సో, ఇక్కడ చూస్తే ఎక్స్‌పెక్టెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ గనక చూస్తే సో, ప్రీవియస్ ఇయర్ డేటా గనక చూస్తే ఏపీ ఐసెట్ అనేది మే 7థ్ 2025 ఎగ్జామినేషన్ జరిగింది. మే 6థ్ దాని తర్వాత మే 24థ్ 2024లో ఎగ్జామినేషన్స్ అనేవి కొంచెం డిలే అయ్యాయి. 2 మంత్స్ డిలే అయ్యాయి. జూలైలో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేశారు 2022లో. కానీ ఇక్కడ 2025 నుంచి 2023 వరకు తీసుకుంటే అన్ని ఎగ్జామినేషన్స్ ఏపీ ఐసెట్ గనక తీసుకుంటే మేలో జరిగాయి. సో, ఇక్కడి నుంచి మనం ఏం చెప్పొచ్చు? ఏపీ ఐసెట్ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా ఈసారి మేలో ఉంటుంది. సో, మార్చ్‌లో నోటిఫికేషన్ మార్చ్ మార్చ్ నెల తీసుకుందాం. మార్చ్, ఏప్రిల్, మే ఓన్లీ 3 మంత్స్ అంటే నోటిఫికేషన్ వచ్చిన 3 నెలల లోపల లేదా 2 మంత్స్ 2 నెలల లోపల మన ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ టీఎస్ ఐసెట్ గనక తీసుకుంటే జూన్ 8
మన 2025 ఎగ్జామినేషన్ జరిగింది జూన్ 5. ఆగస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ కొంచెం డిలే అయింది. 2023 టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్ట్‌లో మనకు కండక్ట్ చేశారు. కానీ నా సజెషన్ ఏంటి అంటే ఈసారి టీఎస్ ఐసెట్ లేదా టీజీ ఐసెట్ వచ్చేసరికి జూన్‌లోనే ఉంటుందని చెప్పేసి మనం ప్రిపేర్ అనేది అవుదాం. సో, ఈసారి మన టీఎస్ ఐసెట్ ఎగ్జామినేషన్ అనేది జూన్‌లోనే ఉంటుందని చెప్పేసి మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. ఒకవేళ ఒక 10 డేసో లేదా ఒక 1 మంత్ డిలే అయితే ఆ 1 మంత్ మనం ఏం చేద్దామంటే మాక్ టెస్ట్ ద్వారా మనం ఏంటంటే ఏవైతే కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో వాటిని రివైజ్ చేయడం ద్వారా మన స్కోర్‌ని ఎలా బూస్ట్ చేయాలి అని చెప్పేసి మనం చూడొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ చూడండి మార్చ్‌లో మనకేంటంటే నోటిఫికేషన్ వస్తుంది. ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మేలో ఉంటుంది. టీఎస్ ఐసెట్ వచ్చేసరికి జూన్‌లో ఉంటుంది. సో, దీని ప్రకారంగా మీరు ఎప్పుడు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. సో, బేసికల్లీ మీరు ఎంత లేదన్నా ఒక 5 మంత్స్ ముందు నుంచి గనక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను. మీకు బిలో 1000 ర్యాంక్ అనేది వచ్చేస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏంటంటే డెడికేటెడ్‌గా 5 మంత్స్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ దట్ టూ డైలీ మీరేంటంటే ఒక 4 గంటలు, 5 గంటలు చదవాల్సిన అవసరం లేదు. ఓన్లీ 1-2 అవర్స్ గనక చదివితే డైలీ మీరు 1 గంట నుంచి 2 గంటలు మాత్రమే చదవగలిగితే 1 అవర్ ఫర్ కాన్సెప్ట్ బిల్డింగ్ అండ్ హాఫ్ అన్ అవర్ ఫర్ ప్రాక్టీస్ అంతే. అది గనక చేస్తే మీకు ఖచ్చితంగా నేనైతే గ్యారంటీ ఇస్తాను. ఓకేనా? ఎవరైనా ఎవరైనా నా దగ్గరకొస్తే నేను రాసి కూడా ఇస్తాను మీకు. ఎంత లేదన్నా మీకు బిలో 1000 ర్యాంక్ ఖచ్చితంగా నేనైతే తెప్పిస్తాను. కానీ మీరు ఏం జేయాలి? మీరు డెడికేటెడ్‌గా వర్క్ చేయాలి. డెడికేటెడ్‌గా ఈ 5 మంత్స్, 6 మంత్స్ అనేది వర్క్ చేస్తేనే ఆ బిలో 1000 ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. క్లియర్? సో, ఇది ఎగ్జామినేషన్ డేట్స్. క్లియర్? ఓకేనా? సో, ఒకవేళ మీరు ఐసెట్ ఎగ్జామినేషన్ గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరేం జేయొచ్చు? మా యొక్క తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? తెలుగు ఎగ్జామ్ ప్రెప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకేంటంటే ఐసెట్‌కి సంబంధించి ఒక స్పెషల్ బ్యాచ్ అనేది మనం రన్ చేస్తున్నాం. సో, దాన్ని మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. సో, ఎందుకు ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అన్న క్వెషన్‌కి నేను ఆన్సర్ అనేది ఇచ్చేసాను. సో, డే బై డే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. అండ్ దాంతో పాటు మీకొక మంచి ర్యాంక్ రావాలి. మీరు ఎంబీఏ లేదా ఎంసీఏ అనేది ఫ్రీగా చదవాలి. సో, బేసికల్లీ చూడండి ఎంసీఏ సీట్స్ అనేవి చాలా చాలా తక్కువుంటాయి. చాలా చాలా తక్కువుంటాయి. నాకు తెలిసి 1-500 లోపలే ఎంసీఏ సీట్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మీరు యూఆర్ కేటగరీ గనక బిలాంగ్ అయితే. యూఆర్ కేటగరీ అయితే అప్రాక్సిమేట్‌లీ లాస్ట్ ఇయర్ 300 ఆర్ 350 లోపలే ఆ సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి ఎంసీఏ సీట్స్. సో, మీరు ఎంసీఏలో సీట్ సాధించాలి, ఎంసీఏ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఐసెట్‌లో ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే. అందుకు మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే. సో, అది కూడా ఈ క్వెషన్ కూడా ఆన్సర్ అనేది నేనిచ్చాను. ఇక్కడ ఐసెట్ 2026 బ్యాచ్ యొక్క డీటెయిల్స్ అండ్ దాంతో పాటు మీరేంటంటే అప్లికేషన్ అనేది ఉంది మాకు. సో, అప్లికేషన్ వచ్చేసరికి తెలుగు ఎగ్జామ్ ప్రెప్ యాప్. సో, ఇదొచ్చేసరికి మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఐఫోన్ యూజర్స్ ఎవరైనా ఐఫోన్ యూజర్స్ గనక ఉంటే ఓకే. ఐఫోన్ యూజర్స్ గనక ఉంటే ఓకేనా. ఇక్కడ నేను మీకు ఒక ఇమేజ్ అనేది డిస్‌ప్లే చేస్తున్నాను. సో, ఈ ఇమేజ్ యాప్ అనేది మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ నేమ్ వచ్చేసరికి మై యాపెక్స్. ఇందులో ఓఆర్‌జీ కోడ్ అనేది అడుగుతుంది. ఓఆర్‌జీ కోడ్ వచ్చేసరికి 30 750 26. సో, ఓఆర్‌జీ కోడ్ 30 750 26. సో, ఓఆర్‌జీ కోడ్ అనేది కూడా ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, దాని ప్రకారం మీరు డౌన్‌లోడ్ చేసి కోర్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. సో, ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అండ్ దాంతో పాటు ఇక్కడ మీకేంటంటే వెబ్‌సైట్ యాక్సెస్ అనేది కూడా ఉంటుంది. సో, ssctelugu.com అని చెప్పేసి మీరు గూగుల్‌లో టైప్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్ అనేది మీకు మా వెబ్‌సైట్ రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకేంటంటే ఏపీఐ సెట్ 2026 బ్యాచ్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? సో, ఈ బ్యాచ్ అనేది పూర్తిగా ఏంటంటే నేను స్పెసిఫికల్లీ డిజైన్ అనేది చేయడం జరిగింది. సో, బిఫోర్ లాస్ట్ ఇయర్ మా స్టూడెంట్స్‌కి ఏంటంటే మంచి మంచి ర్యాంక్స్ అనేవి రావడం జరిగాయి. ఓకేనా? సో, ఇక్కడ మీకు ర్యాంక్స్ అనేవి కూడా డిస్‌ప్లే అనేది చేస్తున్నాను నేను. సో, స్టూడెంట్స్‌కి ఏంటంటే స్టేట్ 27థ్ ర్యాంక్ దీని తర్వాత 30 ర్యాంక్. సో, అప్రాక్సిమేట్‌లీ చాలా ర్యాంక్స్ వచ్చాయి. బిలో 1000 ర్యాంక్ అయితే చాలా రావడం జరిగాయి. ఓకేనా? సో, ఇక్కడ అన్ని ర్యాంక్స్ అనేవి నేను ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. సారీ. సో, ఇక్కడ బేసికల్లీ మా యొక్క ఐసెట్ 2026 బ్యాచ్ యొక్క ఫీచర్స్ గనక తీసుకుంటే కంప్లీట్ సిలబస్ అనేది మేము కవర్ అయితే చేసాం. సో, ఏవైతే 3 సెక్షన్స్ ఉన్నాయో అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 3 సెక్షన్స్ అనేవి కూడా కంప్లీట్ అయితే చేస్తాం. అండ్ దాంతో పాటు ఇక్కడ మీకేంటంటే అప్రాక్సిమేట్‌లీ 200+ వీడియో క్లాసెస్ అనేవి మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ దాంతో పాటు మీకేంటంటే డైలీ టార్గెట్స్ అనేవుంటాయి. వీక్లీ టైమ్ టేబుల్ అనేది మనం కండక్ట్ అయితే చేస్తాం. దీని తర్వాత లైవ్ క్లాసెస్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ 2 కూడా ఉంటాయి. నేను తొందరగా చెప్తున్నాను. ఓకేనా? బేసిక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బేసిక్స్ క్లాసెస్ అనేది కూడా ఈ ఇయర్ నుంచి ఇంక్లూడ్ అయితే చేస్తున్నాం. సో, చాలా ఏంటంటే స్టూడెంట్స్
నాన్ మ్యాథ్స్ కేటగిరీ వాళ్ళేంటంటే మ్యాథ్స్‌లో చాలా ఇబ్బంది పడతారు. సో, వాళ్ళ కోసం వాళ్ళ యొక్క బేసిక్స్‌ని బిల్డ్ చేసి దాని తర్వాత వాళ్ళు క్లాసెస్ అనేవి అటెండ్ అయ్యేలాగా మేమైతే చూడడం అనేది జరుగుతుంది. సో, పీడిఎఫ్ అనేవి ఎవ్రీ క్లాస్ ఓకేనా? ఎవ్రీ క్లాస్ యొక్క క్లాస్ నోట్స్ అనేది నేను మీకు ప్రొవైడ్ అయితే చేస్తాను. దాంతో పాటు టాపిక్ వైస్ ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది. దాంతో పాటు 10 ఫుల్ లెంగ్త్ మార్క్స్ అనేవి ఉంటాయి. ఏపీ అండ్ టీఎస్ ఐసెట్ వాళ్ళకి. దీని తర్వాత రివిజన్ అండ్ స్పెషల్ బూస్టర్ సీరీస్ అనేవి కండక్ట్ చేస్తాం. దాంతో పాటు కమ్యూనికేషన్ ఎబిలిటీకి స్పెషల్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తాం. సో, చాలా నాకు తెలిసినంత వరకు చాలా వరకు ఎవరైతే ఐసెట్ ఎగ్జామినేషన్స్‌కి కోచింగ్స్ అనేవి ఇస్తున్నారో, వాళ్ళు కమ్యూనికేషన్ ఎబిలిటీని అవాయిడ్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే దానికి క్లాసెస్ అనేవి సరిగ్గా చెప్పకపోవడమో, లేదా దానికి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమో అలా చేస్తున్నారు. సో, స్టూడెంట్స్ కూడా అలాగే ఉన్నారు. కానీ ఈసారి మనమేంటంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ పైన ఎక్కువ ఫోకస్ అనేది చేయబోతున్నాం. దాంతో పాటు కాలేజ్ గైడెన్స్ సపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఒకవేళ మీకు ఇంకా ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే మీరు ఈ నంబర్‌కి ఓకేనా? ఇదొచ్చేసరికి నా నంబర్. దీనిపైన వాట్సాప్‌లో మెసేజ్ అయితే చేయొచ్చు. సో, వెంటనే కాకపోయినా అప్రాక్సిమేట్‌లీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ లోపల ఓకేనా? నేనేంటంటే రిప్లై అనేది ఇస్తాను. ఓకే. సో, ఇది ఒక చిన్న వీడియో ఐసెట్ 2026 గురించి. ఓకేనా? సో, ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఐ హోప్ దట్ ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఐసెట్ 2026 ఎగ్జామినేషన్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.